ముందు ఈ లోటస్ టబ్తో స్టార్ట్ చేద్దాము. ఇవి మీరు చాలా లోటస్లు చూసుంటారు కదా, పింక్ కలర్, ఎల్లో కలర్, ఇవన్నీ ఇందులోనే పూసాయి. రైట్ నౌ ఇది సీజన్ కాదు కాబోలు. somehow we don't have lotus here. వెల్ ఇది సన్నజాజి. ఇది యాక్చువల్గా క్రింద నుంచి క్రీపర్, ఇది పైకి పెంచడానికి ట్రై చేస్తున్నాము. లెటస్ సీ. ఇది ఆల్మోస్ట్ 3 floors కింద నుంచి వచ్చింది. ఇది మేబీ ఇది పెరిగితే అంతా క్రీపర్ లాగా ఫామ్ అవుతుందని మేము హోప్ చేస్తున్నాము. డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఇది. దిస్ క్యూకంబర్ లాస్ట్ సీజన్లో కాసినాయి, ఇప్పుడు కొంచెం పూలు ఉన్నాయి చూడండి. ప్రాబ్లీ చూద్దాము. దిస్ ఇస్ టారో, చామదుంపలు అంటారు కదండి అవి. ఇవి అయితే మింట్ లీఫ్. ఇది కొంచెం వేసుకుంటే ఎంత పడితే అంత వచ్చేస్తుంది, చూసారు కదా. సో వీ కెన్ హార్వెస్ట్ దిస్ వెరీ సూన్. సమ్ రోజ్, ఇది బొకెట్ రోజెస్ లాగా పెద్దవి వచ్చేవి ఇందులోనే ఉన్నాయి. ప్రాబ్లీ దే విల్ బ్లూమ్ అగైన్. ఈవెన్ ఇవి కూడా, ఈ హైబిస్కస్ ఇది చాలా బాగుంటాయి. రైట్ నో ఓన్లీ కొన్ని మొగ్గలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మధ్యనే బ్రింజాల్ నారు పెట్టాము. నారు పెడితే చాలా మొక్కలు వచ్చినాయి. సో ఏం దొరికితే గ్రో బ్యాగ్లో, కుండీల్లో అన్నిట్లో పెట్టేశాము. ఈసారి వంకాయలు పంట. ఈ సీజన్లో బాగా ఇంట్రెస్ట్గా మేము చేసింది ఏంటంటే బేబీ టొమాటోస్. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. హార్డ్లీ ఇది ఊరికే తినడానికి బిగ్ బాస్కెట్లోనే తెప్పించుకున్నావు. ఇవి మా అమ్మాయి తెప్పిస్తే సీడ్స్ కొన్ని పక్కన పెట్టి అవి సీడ్స్ని మా ప్లాంట్ చేయడం అయింది. చేసి నారు పోసి దెన్ ఐ ప్లాంటెడ్ ఇన్ డిఫరెంట్ గ్రో బ్యాగ్స్లో, తర్వాత పాట్స్లో పెట్టాను. చూడండి ఇప్పుడే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. చాలా ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది హార్డ్లీ 2-3 months అయిందేమో, బట్ దే స్టార్టెడ్ గివింగ్ రిజల్ట్స్. దిస్ ఈజ్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ దిస్ సీజన్. ఎందుకంటే సాలడ్స్లో ఇవి చాలా బాగుంటాయి. చెర్రీ టమాటోస్, బేబీ టమాటోస్ ఏదైనా. సో ఇంకా ఇవి చిక్కుడు బీన్స్, దేశీ బీన్స్, చిక్కుడుకాయ తెలుసు కదా. ఇప్పుడే తీగలే వచ్చినాయి. 2 కుండీలో వేసాము. అది ప్రాబ్లీ ఇంకా టైం పడుతుంది వీటికి రావడానికి, త్వరలోనే. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది కూడా వస్తుంది. ఇది కూడా 2-3 చోట్ల ప్యాషన్ ఫ్రూట్ ఉంది. ఇది వెనకాల చూస్తారు కదండి ఆ చెట్లు అన్నీ. అది కమ్యూనిటీలో గార్డెన్స్. ఇది ఎంత థిక్గా కనబడుతుంది కదా, చూసారు కదా. డెన్స్ ఫారెస్ట్ లాగా ఉంది. మాకు వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ ఇన్ అవర్ కమ్యూనిటీ. మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు కూడా అట్లా వెళ్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ మోర్ లైక్ ఏ డెకరేటివ్ ప్లాంట్స్. ఇది మల్లె, ఇంకా పూస్తాయి ఇవి. లాస్ట్ సీజన్లో చాలా మల్లెపూలు పూసినాయి. ఇది వచ్చి ములగ. చూసారు కదా, ఈ ఆకు కూడా చాలా మంచిది. ఆల్రెడీ ఇది హార్వెస్ట్ చేసాం. ములక్కాయలు ఇంత చిన్న దాంట్లోనే మనకు ములక్కాయలు వచ్చాయి. లాస్ట్ టైం నేను మినీ వీడియో కూడా చేశాను. ఇంకా పైకి వెళ్ళకుండా కొంచెం కట్ చేసాము. సో కింద నుంచి బ్రాంచెస్ వచ్చేలాగా. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అనదర్ గుడ్ ప్లాంట్ వీ హ్యావ్, moringa. And this karela is another great plant. కరివేపాకు ఫ్రెష్గా కోసుకుని ఎప్పుడు కావలిస్తే అప్పుడు. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా పెద్ద చెట్టు ఉంది ఇది, బట్ ఇది కూడా అనదర్ వన్. అండ్ దెన్ వీ హ్యావ్
ఇవి ఇడీనియం ప్లాంట్స్ కొమ్మలు విరిపి మళ్ళీ రీప్లాంట్ చేస్తూ ఉంటాము, మళ్ళీ చేసి మళ్ళీ పాటింగ్ చేసేదానికి. అవి కూడా పెద్దవి అవుతున్నాయి అన్నీ. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఇదివరకు మీకు వీడియో చేసి చూపించాను కదా, అందులో చాలా ఇడీనియం ప్లాంట్స్ ఉన్నాయి. అనదర్ క్రోటన్ ప్లాంట్స్ ఇవి. సో వన్ మోర్ డిఫరెంట్ కరేలా టైప్ ఇది. దిస్ ఈజ్ ఆల్సో ఏ రోజ్ ప్లాంట్. అండ్ ఇది పొమోగ్రనేట్. లెట్ us see. ఇది అంటే ఇది అంటు పెట్టింది కాకుండా డైరెక్ట్ మొక్క వేసాం. సో బ్లోమింగ్కి లేట్ అవ్వచ్చు, ఇంకా టైం పట్టచ్చు ఇంకా. అండ్ దిస్ వన్ నైస్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఈ చెట్టు చూస్తారు కదా, ఆకులు ఆకులు లేవు అంటే ఒక సీజన్లో ఇట్లా ఉంటుంది. అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటిదే ఇది చూసారు కదా. ఇది కూడా ఇప్పుడు చూడండి, లిటరల్లీ ఆకులు లేవు, తర్వాత పూలు లేవు. బట్ ఓకే, ఇది వైట్, ఇది మొన్నటి వరకు పూసింది. సో ఇట్ మైట్ బ్లూమ్ అగైన్ లేటర్. డ్రాగన్ ఫ్రూట్ అవి పెట్టాము ఇందులో, ది మైట్ కమ్. ఇవి చూస్తున్నారు కదా, ఈ లైటింగ్స్ అన్నీ దీపావళికి పెట్టినవి. ఇవి అట్లనే ఉండేవి. సో అనదర్ క్రీపర్, ఇది మనీ ప్లాంట్ అంటారా. సో అనదర్ క్రోటన్స్ లాంటిది. ఇవి స్టార్ మల్లెపూలు. దీని మీద కూడా వీడియో చేసాను ఇదివరకు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ, జనవరిలో బాగా వస్తాయి అనుకుంటా పూలన్నీ. ఇందులోనే ఇది కాంబినేషన్ ఉంది, బొండు మల్లెపూల మొక్క కూడా ఇందులోనే ఉంది, ఇది పెద్దది. అదర్ వన్ స్మాల్ గుత్తి పూల మొక్క ఇది. ఇది చూడండి, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దీస్ మినీ ఆరెంజెస్. ఇది కూడా మీకు షార్ట్ వీడియో చేశాను ఇదివరకు, బట్ ఇప్పుడు చూడండి. సో హ్యాపీ ఫర్ ఆల్ దిస్. చూడండి, యూ హ్యావ్ అ బౌంటీ ఫుల్ ఆఫ్ ఆరెంజెస్. చూసారు కదా, ఇవి యాక్చువల్లీ స్కిన్తో తినేయచ్చు. ఇవన్నీ నేను చూపిస్తాను. ఇనీషియల్గా కొన్ని వచ్చాయి, కానీ నా ఈ ప్లాంట్కి చాలా కాయలు వస్తాయి. అండ్ దే ఆల్ ripened naturally on the tree itself. No need to ripen them artificially. So obviously complete organic kada. నేను అసలు I never use any pesticides or even fertilizers also. So obviously అన్నీ టేస్టీగా ఉంటాయి, నో హార్మ్. చాలానే ఉంటాయి, సో మొత్తం చూపించడం ట్రై చేస్తున్నాను. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ నైస్ ప్లాంట్, ఐ మస్ట్ సే. అండ్ దెన్ కమ్స్ దిస్ ఎ ఫ్లవర్. నా డాటర్ చెప్పింది, ఏదో పేరు మర్చిపోయాను నేను. ఐ లెట్ యూ నో ఇన్ ద డిస్క్రిప్షన్. చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో, సో మెనీ బర్డ్స్ వీ హ్యావ్. అట్లా ఇట్ కీప్స్ ఆన్ బ్లూమింగ్. పైకి వెళ్ళకుండా ఇది కట్ చేశాను ఈ మొక్క. చూడండి, ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి. ఫ్లవర్స్, సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అండ్ దెన్ మినీ జామ మొక్క. ఇది రెడ్ జామ, లోపలికి వస్తే రెడ్గా ఉంటుంది. సో స్వీట్ అనమాట ఇవి.
ఇవి కూడా చాలా కాయలు వచ్చాయి ఇది వరకు, ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ సన్నజాజి మోడల్. ఇది ఊరికి క్రీపర్ లాగా వేద్దామని చెప్పి చూసారు కదా, ఇట్లా రైలింగ్కి సపోర్ట్ చేసి అట్లా ఇచ్చేసాము, సో దట్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రైలింగ్. లెట్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. అండ్ దెన్ యూ హ్యావ్ అనదర్ జాస్మిన్. ఇది కూడా బాగా పూలు పోస్తుంది. నో ఇట్ సీజన్ ఇంకా వస్తుంది, ఇంకా త్వరలో. అన్నీ కట్ చేసాము, అది బ్రాంచెస్ వస్తాయి. సో అనదర్ ఫ్లవర్ ట్రీ. రైట్ నో ఫ్లవర్స్ లేవు. ఇదైతే ఇది మీకు ఆల్రెడీ తెలుసు, స్టార్ ఫ్రూట్స్ ప్లాంట్. అది చూస్తున్నారు కదా, కింద స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఓ సో మనీ స్టార్. కొంచెం ఇది పెద్ద పాట వాడాము ఇది, అందుకనే కొంచెం ఇది పెద్ద ప్లాంట్, పెద్దది కాబట్టి. మీరు ఎట్లా చూస్తే హ్యాంగింగ్ సో నైస్. పక్షులు వస్తున్నాయి చూడండి ఎన్ని, దే ఆర్ మేకింగ్ క్యూట్ నాయిసెస్. బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ కూడా కనబడుతున్నాయి. సో దెన్ లెట్స్ సీ. ఇట్స్ అనదర్ బ్రింజల్. ఏమన్నా కాయలు ఉన్నాయి దీనికి, చాలా కాయలుగా వస్తుంది. ఒక 2-3 సీజన్ల నిండా కాయలు వచ్చినాయి దీనికైతే. ఉన్నది ఒక కాయ ఉంది, బ్లాక్ బ్రింజల్. ఇది ఉసిరి చెట్టు. ఇది ఐ డోంట్ నో కాయలు ఎప్పుడు కాస్తో తెలియదు కానీ, బట్ యా ఇట్స్ నైస్ వన్. దేశీ ఉసిరి. చిన్న బకెట్లో వేసాము. మోస్ట్లీ ఈ బకెట్స్ ఇదన్నీ రీసైకిల్ చేస్తూ ఉంటాం. ఇన్ అడిషన్ టు ఆల్ ద పార్ట్స్ వి బై. అన్నీ పడేసి బకెట్స్ అవిని, పెయింట్ బకెట్స్, ఇంక్ వాడినవి, వార్నిష్లో వాడతాం ఫ్యాక్టరీలో. అట్లాంటి బకెట్స్ అన్నీ యూజ్ దెమ్. దిస్ ఇస్ అనదర్ ద టారో. ఇది చామదుంపలు. ఇది హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా 2-3 టైమ్స్ చేసాం కదా. చూడాలి, ఇది ఇంకొక 1 month 2 months ఆగింది. నార్మల్లీ ఒక 6-7 months ఉండాలి దీనికి. దిస్ ఈజ్ చిక్కు. చిక్కు అంటే తెలుసు కదా, చిక్కు. లెట్స్ సీ. దేర్ యు ఆర్. ఓకే, సపోటా. చూద్దాము, చాలా రోజుల తర్వాత ఈ కాయలు కాస్తున్నాయి. చూడాలి పెద్ద అయ్యాక ఎన్ని మా దాకా ఉంటాయో, ఎన్ని పక్షులు తింటాయో. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. పక్షులు తింటే కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మనమే తినాలనే ఉందండి. అవి చెట్టునే పండేలాగా వదిలేస్తాము. ఫిగ్స్ కూడా మొత్తం ఫిగ్స్ అన్నీ పక్షులు తింటాయి. వీ స్టిల్ ఎంజాయ్ సీయింగ్ ద బర్డ్స్ ఈటింగ్ ద ఫిగ్స్ అండ్ ఆర్ ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ మ్యాటర్. సో yeah, this is another good plant we have in the roof garden, sapota. And then we have ఇది మీకు ఇదివరకు చూపించాను నేను, జైంట్ నిమ్మకాయలు. చూడండి ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ టైం ఒక హార్వెస్ట్ చేసాము. ఇది అగైన్ కట్ చేసిన తర్వాత కొంచెం వచ్చినవి. దాని వెనకాల ఉన్నది డ్రాగన్ ఫ్రూట్. యూఆర్ వెయిటింగ్, ఎప్పుడు ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుందా, ఎప్పుడు. చూడండి ఎంత పైగా వెళ్ళింది. ఇట్ గ్రో వెరీ టాల్. డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటారో తెలియదు. డ్రాగన్ అంటే ఇది పింక్ వెరైటీ అనుకుంటా. కోస్తే జనరల్గా 2 types ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. ఒకటి వైట్ ఉంటుంది కోస్తే, 2 పింక్.
సో దిస్ అనదర్. సో దీస్ ప్లాంట్స్ ఆర్ ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్స్ అంటారు కదా, ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ వీ లైక్ ఇట్. ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు చుట్టూ ఈ ప్లాంట్స్ ఉంటే. ఇది బాసిల్. చాలా మంచి వాసన వస్తుంది. ఇది తులసిలోనే ఒక కైండ్. మోస్ట్లీ బాసిల్ ఇది సలాడ్స్లో, తర్వాత వంటలో కూడా వాడతారు ఇది. సో యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ, దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్స్. ఇది వన్ ఆరెంజ్ ఫ్యామిలీ. ఇంకా ఏం కాయడం స్టార్ట్ కాలేదు, చూడాలి. అండ్ దిస్ వన్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ రిసోర్స్ఫుల్ ప్లాంట్ అని చెప్పొచ్చు. చెప్పండి చూద్దాం ఇదేంటో. ఐ డోంట్ థింక్ యూ విల్ బి ఏబుల్ టు సే. ఏదైనా క్రాటన్స్ ప్లాంట్ అనుకుంటున్నారు కదా, కాదు. ఎనీ గెసెస్? కొంతమందికి తెలుసు, బట్ మెనీ పీపుల్ మే నాట్ బి నోయింగ్. సో గెస్ ఎందుకండి, చిన్న మొక్క వేసేది రాణి. టుడే ఇట్ హెస్ గ్రోన్ ఇన్ టు లైక్ ఏ బిగ్ బుష్. ఇది అండి బిర్యానీ ఆకు. ఇది ఎంత బాగుంటుందంటే, ఇది బిర్యానీ ఆకు. ఇది లిటరల్లీ ఇది నలిపి చూస్తే రియల్ ఆ బిర్యానీ స్మెల్. బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ కూడా ఇది ఒక్క ఆకు వేస్తే వాటర్లో లిటరల్లీ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎట్ టేస్ట్ అదర్ ఫ్లేవర్ ఆల్సో. ఆ వాసన చాలా యూస్ఫుల్. ఇది బిర్యానీకే కాదు, ఏదైనా కొబ్బరి అన్నము ఇంకా లేకపోతే ఏదైనా కూరల్లో కూడా మొత్తం ఇది ఇంట్లో ఉన్నాయి కదా ఫ్రీగా. సో మై వైఫ్ యూజెస్ సో ఫ్రీక్వెంట్లీ. ఒక ఆకు తెంపుకోవడం, అది వేసేసుకోవడం. ఇంకా ఎంతకి ఇచ్చినా ఇంక మిగిలిపోతూనే ఉంటాయి. ఇంకా దెన్ వీ హ్యావ్ అనదర్. ఇది యాక్చువల్గా ఏదో ఫ్రూట్ ట్రీ. ఇది మర్చిపోయాను నేను. లెట్ us see. ఇది బ్లూమ్ అయినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇది కూడా బయట నర్సరీ నుంచి వచ్చింది. మొక్క అయితే బాగా పెద్దగా వచ్చింది. ఇది వీ నీడ్ టు రియలీ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ అంటిల్ ఇట్ బ్లూమ్స్ అండ్ ఫ్లవర్స్ అదర్ కాయలు కొత్తవి వచ్చినప్పుడు చూడాలి. ఇది మల్బరీ అండి. ఇది చూడాలి, కొన్ని వచ్చాయి కానీ ఇవి కూడా ఏంటంటే వచ్చిన వెంటనే పక్షులు. ఇదంతా మల్బరీ, వన్ వెరైటీ ఆఫ్ బెర్రీ. అది ముందు పింక్గా వస్తాయి, తర్వాత బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిన వెంటనే అది బాగా రైప్ అయినట్టు మీనింగ్ అనమాట. ఎక్కువ ఈస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి. సింగపూర్, బ్యాంకాక్ అక్కడైతే ఇంక బ్రేక్ఫాస్ట్లు కూడా పెడతారు ఇవన్నీ. అనదర్ rose plant, and then these are crotons. రెండు వైపులో పెట్టాము, చూడండి. దిస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. రీసెంట్గానే చేశాను. ఇది లెటస్ లీవ్స్. సో నాట్ ద రెగ్యులర్ స్పినాచ్ అలాంటిది కాదు ఇది. బట్ ఇది ఇంకా కొంచెం పెద్దవి అవుతాయేమో. వాటర్ వేసేటప్పుడు కొంచెం వాలిపోయినాయి. ఇట్స్ డ్యామ్ గుడ్ ఫర్ salads. I'm so glad about this. This is another mulberry. ఇది కూడా మందార హైబిస్కస్. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, సీజన్ అయిపోయి ఇప్పుడు రాలిపోయినాయి. ప్రాబ్లీ ఇట్ బ్లూమ్స్ అగైన్. ఇవన్నీ చాలా పూలు పూసినవి ఇవన్నీ. ఇది కూడా ఒక చామంతి. ఇది వైట్ ఫ్లవర్స్. అది నందివర్ధనం కాదు, మల్లె కాదు, చాలా పెద్దగా ఉంటాయి ఫ్లవరు. ఇది చూపించాను నేను. ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు. అప్పుడు ఇది ఆరెంజ్ రోజ్. చూసారు కదా, ఒక ఫ్లవర్ ఉంది ఇక్కడ. సో నైస్, ఇజంట్ ఇట్?
ఈ ఫ్లవరు కెన్ యూ బిలీవ్ మోర్ దాన్ 15 days ఇట్లా ప్లాంట్ మీదే ఉంటుంది, అసలు వాడిపోదు. ఇట్ జస్ట్ బ్లూమ్డ్ ఎస్టర్డే అనుకుంటాం అన్నమాట చూసి. ఇట్స్ ఆల్మోస్ట్ 15-20 days దాకా ఉంటుంది ఇది. ఇది ఐ డోంట్ నో, ఇది ఒకటే ఫ్లవర్ అట్లాగా 20 days వరకు అట్లా ఉంటుంది కోయకుండా ఉంటే. అందుకని ఐ డోంట్ ప్రిఫర్ ప్లకింగ్ దిస్ ఫ్లవర్స్, జస్ట్ వాంట్ టు లీవ్ దెమ్ ఆన్ ద ప్లాంట్. ఇది కూడా అనదర్ చీకు. లెట్ us see one more chiku, and then you have this is basically a custard apple plant. అది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు, ఇది కూడా అంతే, అనదర్ కస్టర్డ్ యాపిల్ ప్లాంట్. ఇది సీడ్లెస్ అన్నారు, ఇది చూడాలి ఎప్పుడు వస్తుంది. ఇది సో నైస్ అండి. ఇది ఇందాక బిర్యానీ ఆకు చూశారు కదా, అట్లా ఇది కూడా చిన్న మొక్క వేస్తే ఎన్ని వచ్చినాయి చూస్తున్నారు కదా. ఎలాచి, ఇక్కడ దగ్గరికి వెళ్తేనే నాకు ఎలాచి స్మెల్ వస్తుంది, ఏం ముట్టుకోకుండానే. లెట్ మీ సీ, ఒక ఆకు, వావ్. మీకు డైరెక్ట్ ఎలాచి నలిపితే ఎట్లా ఉందో సేమ్ అదే స్మెల్ వస్తుంది. యా, ఇది జింజర్ అంటే అల్లము. ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే ఇందులో వేసేసాను. ఇది దిల్ లీవ్స్ అంటారు, దిల్. ఇవి కూడా సలాడ్స్కి, తర్వాత నార్త్ ఇండియాలో ఎక్కువ వాడతారు. అదొక రకమైన స్మెల్ వస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ మై వైఫ్ డజంట్ లైక్ ఇట్. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆలూలో కానీ మటన్లో చాలా బాగా వాడతారు ఎక్కువ. చాలా రేర్గా దొరుకుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చానాళ్ళు ఉంచుకుంటారు. ఇది రాదర్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటారు. ఇది లెమన్ గ్రాస్, యు ఆల్ నో లెమన్ గ్రాస్. ఇది కొంచెం ఈ లీవ్స్ టీగా కూడా చేసుకోవచ్చు, కొంచెం ఎండిపోయిన తర్వాత కూడా లీవ్స్ పనికి వస్తాయి. దెన్ దిస్ ఈజ్ ఏ బ్యాటరీ ఆఫ్, ఏమంటారు, బ్యాటరీ ఆఫ్ ఇడేనియం ప్లాంట్స్. ఇవన్నీ ఇది వరకు వేరే కుండీల్లో ఉంటే ఇవన్నీ తీసి కొంచెం బాగుంటాయని, అందంగా ఉంటాయని పోర్సిలిన్ కుండీల్లో పెట్టాము. చూస్తున్నారు కదా, సో నైస్, బ్యూటిఫుల్ కదా. చూడండి ఎంత మంచిగా. ఇవన్నీ ఒకే రకము చిన్నవి, బట్ ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో మీకు వేరేగా ఇడేనియంకి ఒక వీడియో చేశాను కదా. దెర్ ఆర్ 10-12 వెరైటీస్, వైట్, పింక్, yellow, అండ్ దే ఆర్ వెరీ బిగ్ ఫ్లవర్స్ టూ. బట్ ఇవి కూడా అందంగా ఉంటాయండి, చూస్తున్నారు కదా, వెరీ నైస్. అండ్ యూ కెన్ సీ, సో గుడ్, సో గుడ్. నౌ యూ కెన్ సీ why I am calling them battery of Edenium. It's a real battery of Edenium. చూస్తున్నారు కదా. ఈ పార్ట్స్ కూడా నైస్గా ఉన్నాయి ఇలాగా చూడడానికి. చాలా ఈ వాల్ చివరి దాకా ఇలా పెట్టాము, సో దట్ దే లుక్ సో నైస్. ఇంట్రెస్టింగ్లీ దే ఆర్ ఆల్ బ్లూమింగ్ యాజ్ వెల్. ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చూసారు కదా, ఇది చాలా బాగుంటుందండి. ఇది ఇంత గుబురుగా వచ్చి చూస్తున్నారు కదా, సో నైస్. అండ్ నౌ వీ కమ్ టు జింజర్. ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాం మీకు. ఊరికి చిన్న ముక్కలు రైతు బజార్లో తెచ్చినప్పుడు చిన్న స్మాల్ పీసెస్ తీసి పాతాం. ఇది అది నౌ దే ఆర్ రెడీ ఫర్, చూస్తున్నారు కదా, హోల్ లాట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ జింజర్. ఉండండి, లెట్ మీ సీ. ఏదో 1-2 మొక్కల్లో పైకి వచ్చినట్టు కనపడింది నాకు మొన్న. ఐల్ సీ. ఎస్, ఐ గాట్ ఇట్. చూస్తున్నారు కదా, ఇట్స్ రియల్ జింజర్. చూడండి బాగా ఇది
ఆర్గానికల్లీ గ్రోన్ జింజర్. Definitely will be so good. Let us see. Harvest చేసిన తర్వాత then I will show you. And now you can see a lot of small tiny plants. ఇవన్నీ బెల్ పెప్పర్ చూస్తున్నారు కదా. ఇవి మనం తిన్నాక క్యాప్సికమ్ అంటారండి, బెల్ పెప్పర్ అంటే ఏం కాదు. ఆ సీడ్స్ అన్నీ తీసుకొచ్చి నారు వేసాము. నారు పెద్ద అయ్యాక ఇక అన్ని కుండీల్లో మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మా వైఫ్ మొత్తం వేసేసింది, ఇవన్నీ ఏం చేసింది మొత్తం. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సీ ఎ లాట్ ఆఫ్ బ్రింజల్. ఇవి కూడా నారు వేసి ఇప్పుడు చిన్న చిన్న పార్ట్స్లో పెట్టాము. ఇప్పుడు పెద్దవి అయిపోతున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు పెద్ద ప్లాంట్స్లో రీప్లాంట్ చేయాలా. సో అల్టిమేట్లీ వంగ మొక్కలు ఎక్కువైపోయినాయి, ఒక 2 వెరైటీలు. ఇక్కడ మేము చేసినవి కొన్ని, తర్వాత రాజమండ్రిలో మా ఫ్రెండ్ పద్మ గారు ఉన్నారు, వైట్ బ్రింజాల్ చాలా బాగుంటాయి. వాటి నార ఇది వేసుకున్నాము. సో అండ్ దెన్ కమ్స్ యూ హ్యావ్ బీన్స్ అంటారా, లాంగ్ బీన్స్ అంటారా చూద్దాం. ఇది ఇంకా రావాలి, ఉన్నాయి 4-5 విత్తనాలు వేసాం. తెలుగులో బొబ్బర్లు అంటారు కదా. సో దట్ ప్లాంట్ ఈజ్ దిస్. అండ్ దెన్ లెట్ us see, విల్ గో లైక్ దిస్, లైక్ యా. అబ్బా ఇదైతే అసలు ఆకులు కనపడకుండా పూలు వచ్చాయి. ఇవి ఇది సన్నజాజి ఫ్యామిలీయే, చూస్తున్నారు కదా మొగ్గులు చిన్నవి. యా ఐ హ్యావ్ 1 ఫ్లవర్, బట్ ఎంటైర్ ప్లాంట్ మొత్తం ఫ్లవర్స్ ఉన్నది. మీకు వీడియో షార్ట్స్లో కూడా కొన్ని షేర్ చేశాను ఇది వరకు. దిస్ అనదర్ వెరీ నైస్ ప్లాంట్. అది పెద్ద బుష్ లాగా వచ్చింది ఇది. సో ఇట్స్ రియలీ గుడ్. అండ్ దెన్ దిస్ ఈజ్ అనదర్ క్రీపర్ కైండ్ ఆఫ్ ఏ థింగ్, చూస్తున్నారు కదా ఇది. యా ఐ విల్ షో యూ సమ్ ఫ్లవర్స్. ఎస్ హౌ నైస్ ఇట్ ఈస్, చూస్తారు కదా. సో గుడ్. Well done. Yeah, yes, he got it. Another nice flower. సో ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి. ఇది అంతా అంటే క్రీపర్లో పెరిగిపోతుంది అది. ఇంకా అట్లా బేసిక్గా క్రీపర్ గురించే దీని ఉంచాము. నౌ వి కమ్ టు ఫిగ్స్. అసలు ఫిగ్స్ లాస్ట్ సీజన్లో బాగానే వచ్చాయి కాయలు, వచ్చినా మ్యాక్సిమం 90% బర్డ్స్ తినేసాయి. ఇట్ ఈస్ ఫైన్ యాజ్ ఐ టోల్డ్ యూ. అవి తింటే మనకి సంతోషం కదా. ఇక్కడ వస్తున్నాయి బాగానే. చీకటి పడుతుంది. ఐ థింక్ గైడెడ్ టూర్ నేను జల్దీ కంప్లీట్ చేయాలి, లేకుంటే మీకు ఓన్లీ డార్క్నెస్ చూపిస్తాను. బట్ స్టిల్ సమ్ సన్లైట్ ఈజ్ దేర్. వింటర్ కదా, ఇట్స్ హార్డ్లీ 5:30. ఇట్స్ ఆల్మోస్ట్ గెటింగ్ డార్కర్.